వసుంధర గారు అంజలి మేడం వాళ్ళ అమ్మగారా? రిసెప్షన్ అంజలి మేడం వాళ్ళదైతే ఆర్య సార్ వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. బాను, బాను, ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా సెట్ చేయి. ఏమీ లేదు మ్యామ్, నేను ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను. బాను, గెస్ట్ హౌస్ అంతా డెకరేట్ చేస్తుందేంటి? ఐమ్ ష్యూర్ మామ్ ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. సర్ప్రైజ్ అన్నప్పుడే అనుకున్నాను. సరే పదండి. ఆర్య, పద. ఇప్పుడేం చేయాలి? ఉండనా, వెళ్ళిపోనా? నేను దగ్గరుండి జరిపించాల్సిన వేడుక ఇది. ఇలా నా చేతుల మీదుగా జరుగుతుందనుకోలేదు. నా వాళ్లతో కలిసి ఎలాగో ఈ వేడుక జరుపుకోలేను. కనీసం దూరంగా ఉండైనా చూస్తాను. ఎన్ని రోజులు నా సొమ్ము తిని ఇప్పుడు నువ్వు నాకే రివర్స్ అవుతున్నావా? మా నాన్నగారికి సీరియస్ అయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని మెసేజ్ చేస్తే మీరు కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. కానీ అంజలి మేడం హాస్పిటల్ ఖర్చులన్నీ భరించి మా నాన్నని కాపాడారు. అందుకే తనకి ద్రోహం చేయలేను. నన్ను వదిలేయండి మేడం. వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారో నువ్వు చెప్పలేదనుకో, హాస్పిటల్లో ఉన్న మీ నాన్న తిరిగి ఇంటికి రాడు. అటు నుంచటే పైకి పంపించేస్తాను. నా సంగతి నీకు బాగా తెలుసనుకుంటా. చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నువ్వు ఇలా ఎందుకు చెప్తావే? రే, మీరొక ముసలోణ్ణి వేసేయాలి. మేడం చెప్తాను మేడం, చెప్తాను. చెప్పు. అంజలి మేడం వాళ్ళ మదర్ యుఎస్ నుంచి వచ్చారు. అందుకే మదన్ సార్ వాళ్ళ గెస్ట్ హౌస్లో చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. అందరూ అక్కడికి వెళ్ళారు మేడం. గెస్ట్ హౌస్లో గెట్ టుగెదర్ చెప్తాను. హాయ్ బేబీ. హాయ్ మామ్. ఐ మిస్ యూ సో మచ్ అమ్మా. అందుకేనా ఈ అమ్మకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? మామ్ జస్ట్ కిడ్డింగ్ రా. మామ్, అల్లుడు గారు రైట్? హాయ్ అండి. బ్లెస్ మీ. గాడ్ బ్లెస్ యూ. నైస్ పేర్, గుడ్ సెలెక్షన్ బేబీ. థ్యాంక్ యూ మామ్. మామ్, శారదా ఆంటీ, నీరజ్ మదర్. నమస్తే వదిన గారు. మా అమ్మాయి చాలా పెంకి పిల్ల, బాగా అల్లరి కూడా.
మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందా? అలాంటిదేం లేదండి. తను మా అందరితో చాలా బాగా కలిసిపోయింది. అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. ఆంటీ అలా అంటారు కానీ నాకంటే ఎక్కువగా ఆంటీ నన్ను బాగా చూసుకుంటారు. షీఈస్ వెరీ కూల్, లవ్లీ మామ్. వదిన గారు, నిజం చెప్పనా, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు జెలసీగా ఉంది. బట్ నా కూతురికి ఇంత మంచి అత్తయ్య దొరికినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎట్ ద సేమ్ టైమ్ ఐ పిటీ యూ నీరజ్. ఈ అల్లరి పిల్లతోటి ఎలా వేగుతున్నావు? నో ఆంటీ, షీఈస్ వెరీ స్వీట్. తను నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం. వెరీ గుడ్. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మామ్, సార్ ఆర్యవర్ధన్ గారు, రైట్? నమస్తే అండి. నమస్తే అండి. మా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని మదన్ చెప్పగానే ఎందుకింత తొందరపడిందని బాధపడ్డాను. ఆ తర్వాత మీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. వర్ధన్ ఫ్యామిలీ అంటే సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు నీరజ్ని మీ అమ్మగారిని కలిసినప్పుడు వాళ్ళ సంస్కారం చూసి తన నిర్ణయం మంచిదే అనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక, మీ గురించి విన్నదాన్ని బట్టి మీ ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉంటుందనే నమ్మకం, ధైర్యం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్యవర్ధన్ గారు. థ్యాంక్స్ మేమే చెప్పాలండి. మీకు తెలియకుండా వాళ్ళ పెళ్లి జరిగిపోయినా సరే పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. వీళ్ళ పెళ్లి చూడలేదని నాకు బాధ ఎక్కువగా ఉంది. అందుకే సర్ప్రైజింగ్గా ఈ రిసెప్షన్ ప్లాన్ చేశాను. ఏంటి మా రిసెప్షన్ ఏంటి? చిన్న గెట్ టుగెదర్ అన్నావు. ఈ డెకరేషన్ అంతా చూసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మా? నేను కూడా వద్దు అనే అన్నాను. అసలే మార్నింగ్ తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఎవరో లేడీ టైంకొచ్చి సేవ్ చేసింది, లేదంటే చాలా సీరియస్ అయ్యేది. ఇస్ ఇట్? మరి నాకు జస్ట్ కళ్ళు తిరిగాయని ఎందుకు చెప్పావు?
నువ్వు కంగారు పడతావని నేనే చెప్పొద్దని చెప్పానే. నాకేం కాలేదు బేబీ, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఫ్లైట్ జర్నీ వల్ల సరిగా నిద్ర లేదు, పైగా నిన్ను చూడాలనే యాంగ్జైటీ, అందుకే చిన్న డిస్టర్బెన్స్ అంతే. మీకిలా ఉండగా ఈ ఫంక్షన్ అది ఎందుకండి? తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేవాళ్ళం కదా. అమ్మని కదా వదిన గారు, కూతురి జీవితంలో జరిగే శుభాన్ని చూసుకోవాలని, ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఉంటుంది కదా, అందుకే. నిజానికి ఇంత త్వరగా ఏర్పాట్లు అవుతాయో లేదోనని నేను చాలా కంగారు పడ్డాను. కానీ శైలాబానని ఈవెంట్ ఆర్గనైజర్ తనే అన్ని చకాచకా చేసేసింది. నిన్న మార్నింగ్ కూడా నన్ను సేవ్ చేసింది కూడా తనే. అవునా? ఎక్కడమ్మా తను? తనకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా బాను, భాను ఒకసారి ఇలా రామ్మా. భాను నిన్నేనమ్మా, ఒకసారి ఇలా రామ్మా. భాను నిన్నే, లోపలికి రామ్మా. భాను మేడం నిన్నే పిలుస్తోంది, అందరు చలేంగే. అక్క ప్లీజ్, లోపల నేనేం మాట్లాడను, నువ్వే మేనేజ్ చేయి ప్లీజ్. క్యూ నన్నేం అడక్కు ప్లీజ్. చలో చలో పదవాను. తను శైలాబాను, తను రేష్మ. వీళ్ళిద్దరే నన్ను కాపాడారు. నమస్తే. థ్యాంక్ యూ బాను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా అమ్మని కాపాడావు, ఇట్ మీన్స్ నా ప్రాణాలు కాపాడినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది బానుకి కొంచెం కాదు చాలా సిగ్గు భయం. కొత్త వాళ్ళ ముందు తల ఎత్తదు, నోరు అస్సలు మెదప. ఇంట్రోవర్ట్ అనుకుంటా. ఇంట్లో బి అంతే, బయట బి అంతే. ठीक है గెస్ట్లకి భోజనం ఏర్పాట్లు చేయాలి. హమ్ జాయింగే. మామ్, నీకు ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ ని పరిచయం చేయలేదు కదా? ఎవరు? జెండే సార్. నమస్తే అండి. నమస్తే. ఫోన్లో చెప్తుంటావు కదా, వీళ్ళు రామలక్ష్మణులైతే ఆయన హనుమంతుడని. ఎలా మర్చిపోతాను? మిమ్మల్ని కలవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా మీ ఫ్యామిలీని కలవడం చాలా నచ్చింది. రాముడు, లక్ష్మణుడు, సీత.
రఘునందన సీతారమణ శ్రుతజన పోషక రామా కారుణ్య. అవును, మీ వైఫ్ రాలేదా? మిమ్మల్ని ఆర్యవర్ధన్ గారు, మీ వైఫ్ రాలేదా? అమ్మా, అది కొత్త ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నాం కదా, ఆ వర్క్ మీద బెంగళూరు వెళ్ళింది. అవునా? తను కూడా ఉంటే టోటల్ ఫ్యామిలీ కనిపించినట్లు ఉండేది. సంథింగ్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్, తను లేకపోతే వీఆర్ ఇన్కంప్లీట్. మీకు మీ వైఫ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. మీరు తనని బాగా మిస్ అవుతున్నారని అర్థమవుతుంది నాకు. డోంట్ వరీ, సీత ఎప్పటికైనా రాముడి దగ్గరికి రావాల్సిందే కదా. అన్నట్టు మీ ఫ్యామిలీ స్టోరీలో శూర్పణఖైతే లేదు కదా? ఏం అల్లుడు గారు? జస్ట్ జోకింగ్. అంజలి, మీ ఇద్దరి కోసం కొత్త బట్టలు తెప్పించాను. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేనెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకుంటాను. బ్రో, వాట్ ఇస్ దిస్? మామ్ ఇలా రిసెప్షన్ ప్లాన్ చేస్తుందని నీకు ముందే తెలుసు కదా, ఆపొచ్చు కదా బ్రో. నేను చాలా ట్రై చేశాను అంజలి, కానీ పిన్ని నా మాట అస్సలు వినలేదు. నాకు కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇంటికి వచ్చాకే ఈ విషయం తెలిసింది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంజలి? నా టెన్షన్ అంతా మాన్సీ గురించి జెండేసా. తను మన విషయాలన్నిటినీ కూపి లాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇలా రిసెప్షన్ జరుగుతుందని తెలిస్తే ఖచ్చితంగా వచ్చి గొడవ చేస్తుంది. అమ్మకి తన విషయం తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది. అంజలి భయంలో అర్థం ఉంది దాదా. ఆ రాక్షసి ఎంతకైనా తెగిస్తుంది. నిజమే, అసలు కోర్టులో కూడా విడాకుల విషయం ఫైనల్ అవ్వలేదు. ఆలోచిస్తుంటే నాకు కంగారుగానే ఉంది. వసుంధర గారితో ముందుగా చెప్పడం మంచిదేమో. ఎవరు కంగారు పడకండి. వసుంధర గారు తన కూతురు సంతోషం కోసం ఇదంతా చేస్తున్నారు. సో మనందరం హ్యాపీగానే కనిపించాలి.